నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. రెండవ నంబరు 9866308414. మనం ఉలవలు ఉన్నాయి కదా, ఉలవలు అనగానే పశువులు గుర్తొస్తాయి. ఉలవ చారు మాత్రం మనం తాగుతాం. ఉలవలేమో పశువులకి ముఖ్యంగా పూర్వకాలం, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, అంతకుముందు ఎడ్లతో వ్యవసాయం చేసేవాళ్ళం, నాగళ్ళు వాడేవాళ్ళం. ఆ ఎడ్లు బాగా దుక్కి దున్నటానికి, అలాగే బరువులు మోయటానికి, బండి కట్టినప్పుడు బరువు బాగా మోయటానికి ఈ ఉలవలు ఉడకబెట్టి ఉలవల్లో ఉప్పు కలిపి పెట్టేవారు. ఈ ఉలవలు పశువులకు ఏ విధంగా బలాన్ని ఇస్తాయో మనుషులకు కూడా ఆ విధంగానే బలాన్ని ఇస్తాయి. మనం ఏంటంటే ఉలవచారు రుచి కోసమని తాగుతారు. ఈ ఉలవచారు మీరు ఎక్కడికి వెళ్ళినా, మన ఇంట్లో మనమంతా ఎక్కువసార్లు కాసుకోకపోయినా అశుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఉలవచారు ప్రత్యక్షమవుతుంది. ఉలవచారుతో పాటు వెన్నకు దానికి మంచి రుచి. ఈ ఉలవచారు మనకి మార్కెట్లో దొరుకుతుంది, ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు. ఇటువంటి ఉలవలు మనం కొని తరచుగా వాడటం వల్ల, ఉలవచారే కాకుండా ఉలవలు కూడా వాడటం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉలవల్లో కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఐరన్ ఉంది, బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉన్నాయి. ఉలవలను రాత్రిపూట నానబెట్టి మొలకొచ్చిన తర్వాత దాన్ని ఆ విధంగా అయినా తినచ్చు. లేదు మేము తినలేకపోతున్నామంటే కొంచెం ఉడకబెట్టుకునైనా తినచ్చు. మనము ఉలవచారుతో పాటు ఉలవలు కూడా తినటం పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిది. ఉలవల వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అంటారు, మధుమేహ వ్యాధి అంటారు. ఇది ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ఇంటికి ఒకరి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఉంటున్నారు. ఉలవలు తింటే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. షుగరు ఈ రక్తంలో స్థిరీకరించబడుతుంది. షుగరు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ, మనం కొత్తగా బయటపడిన షుగర్ ఉన్న ట్యాబ్లెట్ వాడవలసిన అవసరం లేదు. అమెరికాలో, పాశ్చాత్య దేశాలలో పరిశోధనలో వెల్లడించింది ఏంటంటే, దీంట్లో 2 రకాల షుగర్లు ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్న వయసులోనే వస్తుంది. అది ఊయల్లో ఉన్న పసికందు నుంచి స్కూల్ పిల్లల వరకు ఉంటుంది. అది ఆ టైప్ 1 డయాబెటీస్ 100 మంది షుగర్ వాళ్ళు ఉంటే 10 మందికే ఉంటుంది. 90 మందికి టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ అనే వారికి మనము ఇన్సులిన్ ఇవ్వాల్సిందే తప్పదు. టైప్ 2 డయాబెటీస్ అనేది 40 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది. వాళ్ళకి అసలు ట్యాబ్లెట్లు వాడకుండా ఆహార నియమాల ద్వారా దాన్ని నియంత్రించవచ్చు. మరి కొత్తగా బయటపడిన వారికి ఆహార నియమాలు అన్నారు, ట్యాబ్లెట్ వద్దన్నారు. మేము తెలుసో తెలవకో 3 ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నామంటే, మందులు ప్రారంభించి 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా క్రమేణా మీ ట్యాబ్లెట్లు తగ్గించేసి, ట్యాబ్లెట్లు మందు బిళ్ళలు లేకుండానే షుగర్ని నియంత్రించవచ్చు. ముందు బరువు తగ్గాలి. బరువు అధికంగా ఉండడానికి ఒక ప్రధాన కారణం థైరాయిడ్ గ్రంథి లోపము, పనిచేయదు సరిగా. థైరాయిడ్ సరిగా పనిచేస్తుందా లేదా అని రక్త పరీక్ష చేయించుకుని, థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడటం ద్వారా బరువు తగ్గుతారు. ఇంకోటి, ప్రతిరోజు క్రమము తప్పకుండా యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. అసలు షుగర్ రావడానికి గల కారణం ఏంటంటే, మనము దక్షిణ భారతదేశంలో వరి అన్నం ఎక్కువగా తింటాం. ఉత్తర భారతంలో గోధుమ అన్నం, గోధుమ రొట్టె, గోధుమ పుల్కాలు ఎక్కువగా తింటారు. మందు ట్యాబ్లెట్లు, మందు బిళ్ళలు లేకుండా షుగర్ని నియంత్రించాలంటే మీరు వరి అన్నం మానేయాలి. గోధుమలు కూడా వాడకూడదు. పాపం కొంతమంది తెలవక, నాకు షుగర్ వచ్చింది,
అందుకే అన్నం మానేసి నేను గోధుమ రవ్వతో ఉప్మా తింటున్నాను, గోధుమ అన్నం తింటున్నాను, గోధుమతో పులకాలు చేసుకుంటున్నానని చెబుతుంటారు. వరి అన్నం కంటే ఎక్కువ ఉంటుంది దాంట్లో పిండి పదార్థము, కార్బోహైడ్రేట్. కనుక వరి అన్నం కంటే డబల్ శత్రువు గోధుమలు తినద్దు. మరి ఏం తినాలి? రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, బూదలు. వీటిని జావ రూపాన కానీ లేదు అన్నం వండుకుని కానీ లేదు వీటన్నిటిని పిండి చేసి విడివిడిగా పిండితో పులకాలు చేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపేసి పిండి పట్టించుకుని ఆ పిండితో పులకాలు చేసుకుని తింటాం. ఈ చిరుధాన్యాలు ప్రారంభిస్తే అసలు షుగర్కి ట్యాబ్లెటే అవసరం లేదు. దాంతోపాటు కొన్ని గృహ వైద్యాలు ఉన్నాయి, వాటిని కూడా పాటించాలి. ఒక పావు కేజీ మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్ర, మూడింటిని విడివిడిగా నూనె లేకుండా పెనం మీద దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మూడింటిని కలిపి మిక్సీలో వేసి పొడి చేసి ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగితే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. కొంతమంది మెంతులు రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే మెంతులు నవిలేస్తుంటారు, ఆ నీళ్లు తాగుతుంటారు. అలా కూడా చేయొచ్చు. కానీ మెంతులు, వాము, జీలకర్ర మూడింటితో చేసిన చిట్కా వైద్యం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తమలపాకులు ఉంటాయి కదా, కాడ తీయండి, 2 తమలపాకులు పొద్దున, 2 తమలపాకులు రాత్రిపూట నవలండి, షుగర్ బ్రహ్మాండం కంట్రోల్ అవుతుంది. నర్సరీకి వెళ్తే ఇన్సులిన్ మొక్కలను దొరుకుతాయి. ఇన్సులిన్ మొక్కలు అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. నేల లేని వాళ్ళు కుండీలో పెట్టుకోండి. పొద్దున్న 2 ఇన్సులిన్ ఆకులు, రాత్రి 2 ఇన్సులిన్ ఆకులు వాడారంటే బ్రహ్మాండంగా నియంత్రణకు వచ్చేస్తుంది. వీటితో పాటు ఆకాశ పండు, స్కై ఫ్రూట్ సీడ్, పైనుండే గోధుమ రంగు పొరను తొలగించి తెల్లగా చేదుగా ఉండే స్కై ఫ్రూట్ విత్తనాన్ని మింగాలి. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి మింగాలి. ఇదే కాకుండా పన్నీరు ఫూల్ అనే విత్తనాలను రాత్రిపూట 10 విత్తనాలను నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే మనం ఏ విధంగా అయితే చింతపండు నుంచి చింతపండు పులుసు తయారు చేస్తాం, వాటిని గట్టిగా పిసికిన తర్వాత పిప్పి తీసేసి నీళ్లు తాగాలి. ఈ విధమైన చిట్కాలు పాటిస్తే అసలు షుగర్ వ్యాధికి ట్యాబ్లెట్ అవసరం లేదు. ఈ ఉలవలు కూడా షుగర్ని నియంత్రించడానికి దోహదపడతాయి. ఈ 2 ఉలవల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, దీన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, దాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది. ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. ఎవరికైనా ఛాతీలో నొప్పొచ్చి, చెమట పట్టి, తీవ్రమైన ఆయాసం వస్తే నేను నిర్లక్ష్యం చేయొద్దు. ముఖ్యంగా తెల్లవారుజామున ఇలాంటి లక్షణాలు కనపడితే వెంటనే 108 అంబులెన్స్ను పిలిచి అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్కి వెళ్ళండి. ఇక 3, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు ఉలవల వల్ల బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు తినేది గుప్పెడన్నం 100 కేజీలు బరువు ఉంటారు. వాళ్ళు మనంతటగా మనమే, డాక్టర్లు ఏమి రాయాల్సిన అవసరం లేదు, ఒక మంచి ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోండి. T3, T4, TSH. థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నప్పుడు కూడా బరువు పెరుగుతారు. ఆ విధంగా ఉలవల వల్ల బరువు తగ్గే గుణం ఉంటుంది. 4, మూత్రపిండంలో రాళ్ళు చాలా సహజం. మూత్రపిండంలో రాయి ఉన్నంత మాత్రం ఆపరేషన్ అవసరం లేదు. 9 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీమీటర్ ఉండే తక్కువ ఉండే రాయిని అది నీళ్లు తాగితే, మంచినీళ్ళు తాగి కొన్ని గృహ వైద్యాలు చేస్తే దానంతరకదే వెళ్ళిపోతుంది. కనుక మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవారు ఉలవల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. రాళ్ళు పగులుతాయి, రాళ్ళు బయటికి పోతాయి. మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది. తరచు మూత్రంలో చీము కణాలు, యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు ఉండేవారికి కూడా ఉపయోగపడుతుంది. 5, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. 6, చాలా విశిష్టమైంది. ఉలవల వల్ల, ఉలవచారు వల్ల మగవారికి వీర్యము యొక్క పరిమాణం పెరుగుతుంది. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. వీర్య కణాల యొక్క చలనం పెరుగుతుంది. కనుక సంతానలేమితో సతమతమవుతున్న వారు ఈ ఉలవల వల్ల వీర్యము
వీర్య వృద్ధి జరగటం అనేది తథ్యం. అంతేకాకుండా మగ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి మగతనాన్ని పెంచుతుంది. అంగస్తంభనం బాగా జరుగుతుంది. శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది. స్వప్న స్ఖలనాన్ని దూరం చేస్తుంది. ఇక 7 కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. కాలేయంలో కొవ్వు చేరకుండా నివారిస్తుంది. మద్యము సేవించే వారికి ఎలాగో కాలేయంలో కొవ్వు చేరుతుంది. ఈ మధ్యకాలంలో కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగకపోయినా కూడా కాలేయంలో కొవ్వు చేరుతుందని, అది కూడా కాలేయం గట్టిపడి కాలేయం సిరోసిస్ వ్యాధికి దారితీయొచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరచడంలో శభాష్ అనిపిస్తాయి ఉలవలు. 8 ఆడపిల్ల రజస్వలైన తర్వాత నెలసరి సరిగా రాదు. 1 నెల 2 నెలలకి, ఇంకో నెల 15 రోజులకి క్రమం తప్పి వస్తుంటుంది. పీరియడ్ సమయంలో తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ పీరియడ్స్ సక్రమంగా రాకపోతే, థైరాయిడ్ సమస్యలున్నా కూడా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా అలా జరుగుతుంది. కనుక ముందు థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి, రక్త పరీక్ష. ఉలవల వల్ల పీరియడ్స్ క్రమంగా రావటం, ఆ పీరియడ్స్కి ముందు కానీ పీరియడ్స్ సమయంలో కానీ నొప్పిని కూడా నివారించే గుణం ఉంది. ఇక 9 మలబద్ధకం. ఈ మలబద్ధకము దీర్ఘకాలికంగా ఉండటం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక వచ్చి రక్తము చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది. ఆ రక్తపు చుక్కలు చూసి భయపడిపోతుంటారు. ఈ మొలలు అంటే రక్తం పడుతుంది, నొప్పి ఉండదు. ఈ మలము గట్టిగా ఉండలుగా రాళ్ళుగా రావటం వల్ల మలద్వారము వద్ద ఉండే చర్మము చీలుతుంది. ఆ చర్మము చీలికని ఫిషర్ అంటారు. ఈ ఫిషర్ ఉన్నప్పుడు నరకయాతనే. మల విసర్జనకి వెళ్ళాలంటే భయం. వెళ్ళి కూర్చుని మలం బయటకు వస్తున్నప్పుడు ఇక నానా యాతనలే. మల విసర్జన పూర్తయిన 4-5 గంటల దాకా కూడా నొప్పి ఉంటుంది. సీటు మీద కూర్చునే పరిస్థితి లేదు, కుర్చీ మీద కూర్చొనే పరిస్థితి ఉండదు. కనుక మలబద్ధకం ఉన్నప్పుడు మొలలే కాకుండా ఫిషర్ వచ్చి మనని నొప్పితో బాధ పెడుతుంది. ఈ మలబద్ధకానికి దీర్ఘకాలికంగా ఉండడానికి కారణం మళ్ళీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటుంది. థైరాయిడ్ లోపం ఉందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే మలబద్ధకం పోతుంది. మలబద్ధకము పోవటానికి ఒక చిట్కా, గోరువెచ్చని నీళ్లు 3 నుంచి 5 లీటర్లు తాగితే చక్కగా మలబద్ధకం నివారించబడుతుంది. అంతేకాకుండా పీచు పదార్థం అధికంగా తినాలి. కీరా, దోసకాయ, కమల, బత్తాయి లాంటి పండు గింజలు ఊసేసి ఆ పిప్పును కూడా మింగేయాలి. జామ పండు పైనుండే తోలుతో సహా తినాలి. యాపిల్ పైనుండే తోలుతో సహా తినాలి. బొప్పాయి పండు మీరు తింటే మల విసర్జన సాఫీగా జరిగి సుఖ విరోచనం మీ సొంతం అవుతుంది. ఇక 10 ఉలవల వల్ల మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మతిమరుపు లేకుండా చేస్తుంది. నరాల పటుత్వం వస్తుంది. అందువల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉలవలను మీరు పెసలు, శనగలు, బొబ్బర్లని అలసందలు అంటారు. వాటితో పాటు ఉలవలు కూడా విడివిడిగా నానబెట్టి వాటితో పాటు ఉలవలు కూడా తినటం శ్రేష్టం. కేవలం ఉలవచారు మాత్రమే కాకుండా ఉలవలను కూడా మనము తినటం మంచిది ఆరోగ్యానికి. కనుక ఏదో ఉలవలు అనగానే అదేదో ఎడ్లకు, పశువులకే ఉలవలు, మనుషులు తినే కాదు, మనమేమో చారు, అవేమో ఉలవలని పూర్వకాలము ఈ పరిజ్ఞానం తెలవనప్పుడు ఆ ఉలవచారు వంచుకుని కాసుకుని తాగేవారు ఇంటి యజమానులు, రైతులు. ఉలవలను ఉప్పు కలిపి ఎడ్లకు పెట్టేవారు. కనుక పచ్చి ఉలవలు, ఉడకబెట్టిన ఉలవలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కనీసము వారానికి 1 రోజు ఉలవలు వినియోగించడము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము.